హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రో పరుగులు తీయడం కష్టమేనా? రేవంత్ సర్కారు ఈ ఆలోచనపై వెనకడుగు వేస్తున్నదా? అనుమతులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదా? కేంద్రం మెట్రో రైలుకు అనుమతులు ఎందుకు ఆపుతున్నది అన్న ప్రశ్నలు హైదరాబాద్ వాసులను సతమతం చేస్తున్నాయి. హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రో లైన్ వేయడంపై నీళ్లు కమ్ముకున్నాయి. తమకు కూడా మెట్రో రైల్ సౌకర్యం కావాలని ఇక్కడ జనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకు అల్వాల్, తిరుమలగిరి తదితర ప్రాంతవాసులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రూట్లో మెట్రో రైల్ సౌకర్యం కల్పిస్తామని అలైన్మెంట్ ఖరారు చేసింది. దీంతో పాటు మరికొన్ని రూట్లను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నిధులు సమకూర్చుకొని పనులు ప్రారంభించేలోపే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో బ్రేక్ పడింది. హైదరాబాద్లో అత్యధిక ట్రాఫిక్ కలిగిన ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా బోయిన్పల్లి, బాలానగర్, అల్వాల్, సుచిత్ర ప్రధాన మార్గంలో రద్దీ అత్యధికం. ఇటువైపు బస్సు సౌకర్యం ఉంది. సొంతంగా వాహనాలపై వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే వాళ్లకు నిత్యం ట్రాఫిక్లోనే సగం సమయం గడిచిపోతుంది. మేడ్చల్లోని కొన్ని ప్రాంతాలకు ఎంఎంటీఎస్ సౌకర్యమున్నా నిత్యం రద్దవుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుని ఇక్కడి జనం ప్రయాణం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్లో నరకం అనుభవిస్తున్నారు. ఈ రూట్లో ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ స్థల సేకరణ కోసం రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. అయినప్పటికీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. గ్రేటర్లో ఇప్పటికే 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నడుస్తోంది. ప్రధాన మార్గాల్లో సైతం పరుగులు తీస్తోంది. ఎయిర్పోర్టుకు కూడా అడుగులు పడ్డాయి. మొత్తం 112.6 కిలోమీటర్ల మేర మెట్రోకు మార్గం సుగమమైంది. 4 ఏళ్లలో పూర్తి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నార్త్ రూట్లో మెట్రో నిర్మాణం జరిగితే మరింత అభివృద్ధి జరగడమే కాకుండా ట్రాఫిక్ కష్టాలు మరింత తగ్గి సమయం ఆదా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇప్పటి వరకు ఆ పనులకు అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. 70 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పట్టుమని 10 నిమిషాలు కూడా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు. దీన్ని బట్టే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు కేంద్ర సర్కారు కూడా వివిధ రాష్ట్రాలకు అనుమతులు, నిధులు కేటాయిస్తుందే తప్ప తెలంగాణకు పైసా విధించడం లేదు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్న మెట్రోపై నోరు మెదపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నార్త్ సిటీపై దృష్టి పెట్టి మెట్రో కల నిజం చెయ్యాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.